ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనకి లేటెస్ట్గా రిలీజ్ అయిన బాహుబలి 2 సాంగ్లో ఒక ఎఫెక్ట్ ఇచ్చారు. ఆ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యుటోరియల్లో చూద్దాం. చూడండి, ఇక్కడ యూట్యూబ్లో ఈ ఎఫెక్ట్ ప్లే చేస్తాం. ఇది వచ్చేసరికి ఓరోరి రాజా వీరాది వీర సాంగ్. ఈ సాంగ్ ఇచ్చిన ఎఫెక్ట్ ఈరోజు ట్యుటోరియల్లో అది కూడా మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి నా ప్రతి వీడియోలో కార్నర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది. క్లిక్ చేయడం వల్ల నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో, లేటెస్ట్ వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా మెయిల్ రూపంలో వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్స్ అని నేమ్ ఉంది. అది క్లిక్ చేశారనుకోండి, నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియో మీకు డిస్ప్లేలో కనబడుతుంది. చూస్తే ఇలా కనబడుతుంది. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ప్రతి క్లాసు ఇక్కడ ఉంది. అలాగే చాలా ఎఫెక్ట్స్ ఇంతకుముందు చెప్పాను. రాబోయే క్లాసెస్లో ఇంకా చాలా టైటిల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ నేను చెప్తాను. ఓకే, ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్లో డబుల్ క్లిక్ చేసి నేను ఆడియో ఫైలు, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ ఫైలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆడియో ఫైల్ అంటే ఏం లేదు, మనకేంటంటే ఆల్రెడీ వీడియో ఉంది, వీడియో పైన ఎఫెక్ట్ అప్లై అయింది. ఆ ఫైల్ నేను ఏంటంటే డౌన్లోడ్ చేశాను, జస్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఎఫెక్ట్ ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. ఈ ఎఫెక్ట్ నేనేంటంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఎఫెక్ట్ రాలేదు, ఇక్కడ ఉన్న చోట నేను ఆ ఎఫెక్ట్ అప్లై చేస్తా. ఓకే, అందుకోసం ఈ ఏరియా వరకు నేను డిలీట్ చేసుకుంటున్నా. ఎడిట్లో స్ప్లిట్. ఓకే, ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఆ ఎఫెక్ట్ ఎలాగ అప్లై చేశారో ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడ దాకా కావాలి. ఇది కూడా స్ప్లిట్ చేసుకుంటున్నా. ఎడిట్లో స్ప్లిట్, ఇది అవసరం లేదు, డిలీట్. నెక్స్ట్ లాస్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి ఎన్, కీబోర్డ్లో ఎన్ క్లిక్ చేయగానే మనకి ఎండ్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా అనగానే మన వర్క్ ఏరియా మొత్తం మనం కట్ చేసుకున్న ఏరియా వరకు వచ్చింది. చూస్తే మనం ప్లే చేస్తే ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీనిపైన మనం చూసిన ఎఫెక్ట్ ఎలా రావాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే మనకు కావాల్సిన ఎఫెక్ట్ కూడా నేను డౌన్లోడ్ చేసా, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫైలు ఇంపోర్ట్ చేసుకున్నా. ఇక్కడ చూస్తే మనకి ప్లే అవుతుంది. ఓకే, ఇదేంటంటే మనకి రివర్స్ ప్లే అవుతుంది. మనకి మధ్యలో వచ్చేసరికి వైట్ ఉండాలి, చుట్టూరు బ్లాక్ ఉండాలి. కాబట్టి నేను బ్లాక్ ప్లేస్లో వైట్ కావాలి. దానికోసం ఇన్వర్ట్, మీకు ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆప్షన్లో ఇన్వర్ట్ అని టైప్ చేశారనుకోండి, మనకి ఇన్వర్ట్ అనే ఆప్షన్ వచ్చింది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ ఫుటేజ్, మనకి ఇన్వర్ట్ అయిపోతుంది. అంటే బ్లాక్ ప్లేస్లో వైట్ వచ్చింది, వైట్ ప్లేస్లో బ్లాక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కిందున్న లేయర్లో ఇక్కడ లూమా మ్యాటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేసింది. చూడండి, మీకు కొంచెం స్లోగా ప్లే అవుతుంది అనుకుంటే ఏం లేదు, రైట్ క్లిక్ చేసి టైమ్ స్టిచ్ ఇక్కడ ఒక 30 ఇస్తున్నా. ఇప్పుడు చూస్తే మీకు స్పీడ్గా ప్లే అవుతుంది. ఇంకొంచెం స్పీడ్గా కావాలి నాకు, దానికోసం టైమ్ స్టిచ్ ఇక్కడ 30 ప్లేస్లో 20. ఇప్పుడు ఇంకా స్పీడ్గా ప్లే అవుతుంది. ఓకే, ఈ ఎఫెక్టే మనకి ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇదే ఎఫెక్ట్ మనం ఒక వెడ్డింగ్ వీడియో ఓన్గా ఒక ట్రాన్సిషన్, ఒక ఎఫెక్ట్ అప్లై చేయాలి అంటే ఎలా యూజ్ అవుద్దో చూద్దాం. ఓకే, దీనికోసం డిలీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక వెడ్డింగ్కి సంబంధించిన వీడియో ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్ ఆర్ టైమ్ లైన్. నెక్స్ట్ వచ్చేసరికి నాకు కావాల్సిన ఏరియా వరకు నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడి నుంచి కావాలి నాకు. ఎడిట్లో స్ప్లిట్, ఇది అవసరం లేదు, డిలీట్. నెక్స్ట్ నాకు ఎక్కడి నుంచి కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కావాలి. ఎడిట్లో స్ప్లిట్,
ఇది అవసరం లేదు, డిలీట్. నెక్స్ట్ కీబోర్డ్లో ఎన్ క్లిక్ చేయగానే మనకి ఎండ్ పాయింట్ వచ్చింది. అలాగే పైన క్లిక్ చేస్తే ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా రైట్ క్లిక్ చేయాలి. ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా అని వచ్చింది. క్లిక్ చేయగానే మనకి కాంపోజిషన్ మొత్తానికి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సిన ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఓపెన్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ కాంపోజిషన్ ఆర్ టైమ్ లైన్. నెక్స్ట్ మనకేంటంటే బ్లాక్ ప్లేస్లో వైట్ కావాలి కాబట్టి ఇన్వర్ట్ అన్ ఆప్షన్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ ఫుటేజ్. ఓకే, నెక్స్ట్ ప్లే చేసి వస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనం కింద లూమా మ్యాటి సేమ్ ఇందాక ఇచ్చినట్టే లూమా మ్యాటి అప్లై చేస్తాం. చూస్తే మనకి ఇలాగ వస్తుంది. కొంచెం ఫాస్ట్గా ప్లే అవ్వాలంటే రైట్ క్లిక్ చేసి టైమ్ స్ట్రెచ్. ఇక్కడ 100 ప్లేస్లో ఒక 20 ఇస్తున్నాం. చూస్తే ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దాకా సరిపోద్ది కాబట్టి కిందది స్ప్లిట్ చేసుకున్నాం. ఎడిట్లో స్ప్లిట్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఎన్ అనగానే ఎండ్ పాయింట్ వచ్చేసి. నెక్స్ట్ ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా. ఇక్కడ దాకా మన ఫుటేజ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి దీంతో పాటు మనకు ఒక టెక్స్ట్ ప్లే అవ్వాలి. ఎందుకంటే ఒక వెడ్డింగ్ ఎఫెక్ట్ అప్పుడు ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంటుంది. దీనికోసం ఏం చేస్తానంటే టెక్స్ట్ టైప్ చేస్తున్నా. సమ్ పేరు ఇద్దాం. నేనేం చేస్తానంటే ప్రియా అని ఇస్తున్నా. ఓకే, ఫాంట్ కూడా ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రియా అనే టైటిల్కి నేను ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ ఇస్తున్నా. దానికోసం ఏం చేస్తానంటే నేను స్టార్టింగ్లో కాకుండా మధ్యలో పెట్టుకొని మనం టైమ్ లైన్ ఇండికేటర్ వచ్చేసరికి ఇక్కడ పెడుతున్నా. స్టార్టింగ్ నుంచి వద్దు నాకు ఎఫెక్ట్, ఇక్కడ నుంచి కావాలి కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో టెక్స్ట్ అని టైప్ చేస్తున్నా. చూస్తే మనకి ఇక్కడ వచ్చింది. ఇందులో 3D టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకేం కావాలంటే ఇవన్నీ నాకు డిస్ప్లేలోకి కావాలి. దానికోసం ఏం చేస్తానంటే పైన కార్నర్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ ప్రీసెట్స్ అనగానే మనకి టెక్స్ట్కి సంబంధించిన చాలా ప్రీసెట్స్ వస్తాయి. ఓకే, ఇందులో నాకు టెక్స్ట్కి సంబంధించినవి కావాలి కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్. 3D టెక్స్ట్ కావాలి కాబట్టి డబుల్ క్లిక్. ఓకే, ఇందులో నాకు కావాల్సిన టెక్స్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు పక్కన ప్రివ్యూ కనబడుతుంది, దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఓకే ఓకే అనుకుంటే డబుల్ క్లిక్ చేసి మనకి డైరెక్ట్గా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి టైమ్ లైన్ ఇండికేటర్ నాకు ఇక్కడ నుంచి ప్లే అవుద్ది. ఫస్ట్ నుంచి నార్మల్గానే ఉంటుంది. చూస్తే మీకు ఇలాగ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే టెక్స్ట్ వచ్చేది చూడండి. చూస్తే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఆ నేమ్ కాసేపు ఉండి మళ్ళీ సేమ్ పొజిషన్లో బ్యాక్ వెళ్ళిపోవాలి. అది ఎలాగో చూద్దాం. చూడండి, నేమ్ వచ్చింది, కాసేపు అలాగుండి అదే నేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. దానికోసం ఏం చేస్తానంటే టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయగానే మనకి కీ ఫ్రేమ్స్ వస్తాయి. ఈ కీ ఫ్రేమ్స్లో నాకు ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ దాకా సరిపోద్ది, స్పీడ్గా రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాకా ఉండి ఇక్కడ నుంచి ఏంటంటే బ్యాక్ వెళ్ళిపోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ టైమ్ లైన్ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ అనే ఆప్షన్లో ఇది క్లిక్ చేస్తున్నా. కీ ఫ్రేమ్ ఆటోమేటిక్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళిపోయి ఇదేమో అవ్వాలి, ఆఫ్సెట్ బ్యాక్ వెళ్ళిపోవాలి. అంటే మైనస్ ఒక 30 దాకా చూసేసుకున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. జూమ్లో చూద్దాం. ప్లే. ఇలా ప్లే అవుతుంది. ఇలాగా మనం ఒక వెడ్డింగ్ వీడియోకి ఇలాంటి ట్రాన్సాక్షన్ ఇలాంటి ఎఫెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇచ్చిన ఎఫెక్ట్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.